ప్రస్తుతం బాలయ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్ ల 101వ సినిమాను జల్దీ కంప్లీట్ చేసే పనులు ఉన్నాడు. అటు పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో 25వ సినిమా చకచకా గానిచ్చేస్తుండు. ఈ సినిమాల్ని డైరెక్ట్ చేస్తున్న వీళ్ళిద్దరూ మంచి రైటర్స్ అన్న ముచ్చట ఎరికే కదా. ఈ బడా దర్శకుల మాటల ఎఫెక్ట్ ఆడియన్స్ ల ఏ తీర్లుందో సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాలు ఒకే టైంలో మాటల యుద్ధానికి దిగేలా ఉన్నాయి. ముందుగా బాలయ్య పూరి జగన్నాథ్ సినిమా ముచ్చటకొస్తే సెంచరీ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా ఊడు దాన్ని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగినాయి. ఈ సినిమాకు పూరి కథతో పాటు పవర్ఫుల్ మాటలు రాస్తుండు. బాలయ్య గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్న ఈ మూవీకి ఉస్తాద్ అనే టైటిల్ అనుకుంటున్నారు. కథ ఎట్లున్నా బాలకృష్ణ నోటెంబడి పూరి రాసిన డైలాగులు టాకీస్లలో అద్దరిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఈ మూవీని సెప్టెంబర్ 29 తారీఖున రిలీజ్ చేస్తున్నామని ఆల్రెడీ పూరి చెప్పిండు. అటు త్రివిక్రమ్ పవన్ సినిమా ముచ్చటకొస్తే ఈ కాంబినేషన్ కు టాలీవుడ్ లో మస్తు క్రేజ్ ఉంది. ఇప్పటికీ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన జల్సా యావరేజ్ గా నిలిస్తే అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అన్న సంగతి ఎరిగే కదా. అంతేకాదు ఈ రెండు సినిమాలలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ కూడా అంతే పాపులర్ అయినాయి. ఇప్పుడు పవన్ 25వ సినిమా కోసం త్రివిక్రమ్ మళ్ళీ అసోంటి మాటలు తూటాలే పేలుస్తాడంట. వీళ్ళిద్దరు కాంబినేషన్లు వస్తున్న మూవీకి పరదేశీ పారాయణంతో పాటు దేవుడే దిగి వచ్చిన ఇంజనీర్ బాబు అనే టైటిల్స్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ మూవీకి ఈ మూడిట్లో ఏదైనా ఒక టైటిల్ పెడతారా లేకుంటే వేరే ఏదైనా పెడతారా అన్నది చూడాలి. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 3వ వారంలో గానీ లాస్ట్ వీక్ లో గానీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఈ రెండు సినిమాల మాటల తూటాల్ని ఒకే సమయంలో చూడొచ్చు అన్నమాట.